పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా 10,000 కోట్లు దక్కించుకున్నాడు. దీంతో ఆ లక్కీ భాస్కర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కాలిఫోర్నియాలోని ఓ చిన్న కుటుంబం ఏకంగా 10,000 కోట్ల రూపాయల లాటరీని దక్కించుకుంది. కాలిఫోర్నియాలోని కాటన్వుడ్లో ఒక చిన్న కుటుంబం ఓ బుల్లి స్టోర్ని నడుపుతోంది. ఆ కుటుంబం రీసెంట్గా $1.22 బిలియన్ విలువైన లాటరీ టికెట్ను కొని వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్పాట్లలో ఒకటిగా నిలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ లాటరీ ఎవరు గెలిచారు అనేది బయటపెట్టలేదు. కానీ కాటన్వుడ్ సిటీలోని రోండా రోడ్లోని సర్కిల్ కే సన్షైన్ వుడ్ అండ్ గ్యాస్ స్టోర్లో ఈ టికెట్ను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిని జాస్పల్ సింగ్ అతని కుమారుడు ఈషార్ గిల్ నిర్వహిస్తున్నారు. 20 ఏళ్లుగా కాటన్వుడ్ సంఘంలో ఉంటున్న సింగ్ ఫ్యామిలీ 10,000 కోట్ల లాటరీ టికెట్ విక్రయించినందుకు $1 మిలియన్ రిటైలర్ బోనస్ అందుతుందని కాలిఫోర్నియా లాటరీ అనౌన్స్ చేసింది. దీంతో 3 నెలల తర్వాత మెగా మిలియన్స్ లాటరీలో భారీ జాక్పాట్ విజేతగా అతడు నిలిచాడు. స్టోర్ యజమాని కుమారుడు ఈషర్ గిల్ మాట్లాడుతూ, ఎవరు ఈ టికెట్ గెలుచుకున్నారో, ఎవరు ఇది విక్రయించారో మాకు తెలియదు, కానీ విజేతకు అభినందనలు అన్నారు. గతంలో అమెరికాలో ఒక చెంగ్ సైఫాన్ అనే వ్యక్తికి కూడా ఇలానే 10,000 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. లావోస్లో పుట్టిన ఆయన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ ల్యాండ్లో స్థిరపడ్డాడు. తన భార్య, స్నేహితుడితో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి సైఫాన్ 20కి పైగా లాటరీ టికెట్లు కొన్నారు. అవే వారి జీవితాలను మార్చేశాయి. ఏప్రిల్ 7న తీసిన డ్రాలో సైఫాన్ $1.3 బిలియన్ అంటే సుమారు 10,930 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలిచారని పవర్ బాల్ లాటరీ వెల్లడించింది. క్యాన్సర్తో పోరాడుతున్న చెంగ్ సైఫాన్ జీవితాన్ని ఆ లాటరీ మార్చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.